ఏంటంట? ప్రవక్తల్ని దేని కొరకు మాదిరిగా దేవుడు ఉంచాడంట? ప్రవక్తల్ని దేని కొరకు దేవుడు మాదిరిగా ఉంచాడంట? శ్రమానుభవానికి ఓపికకి ప్రవక్తల మాదిరిగా ఉన్నారు. మనమేదో ప్రవక్త అంటే ప్రవచించేస్తాడు, ప్రవచనమే కాదు. ప్రవక్త అంటే ఏమనుకున్నాడు? సహించుకునేవాడై ఉన్నాడు. ప్రవక్త అంటే కేవలం ప్రవచనాలు మాత్రమే చెప్పేవాడు కాదు, కేవలం ప్రవచనం మాత్రమే పలికేవాడు కాదు. దేవుడు దేని కొరకు ప్రవక్తలు నియమించాడు అని అంటే, ప్రవక్తల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను దేవుడు శ్రమానుభవమునకును, రెండవది ఓపికకును మాదిరిగా ఉన్నారు. వారిని పెట్టుకోండి అన్నాడు దేవుడైనా. ఎవరైతే ఈ భూమి మీద ప్రవక్తలుగా ఉండగోరుతున్నారో దేవుడు వారి ఫలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రవక్తలకి ఎలాంటి ఫలం ఉంటుందంటే, ఎలాంటి శ్రమనైనా అనుభవించగలిగినటువంటి, ఎలాంటి శ్రమనైనా తట్టుకోగలిగినటువంటి శక్తి కలిగిన వారై, దేవుడి కొరకు నిలబడగలిగిన వారై ఉంటారు. వారికి ఎంత ఓర్పు ఉంటుందంటే, ఎంత ఓపిక ఉంటుంది అని అంటే, ప్రభు యొక్క రాకడ కొరకు వారు ఓపిక, వారి ఓర్పు, వారి శ్రమలలో, వారి అవమానాల్లో, వారి నిందల్లో వారు తట్టుకోగలిగినటువంటి శక్తిని కలిగి ఉంటారు. వారిని దేవుడు ప్రవక్తలు అన్నాడు. అలాంటి వారిని మీకు మాదిరిగా పెట్టుకోండి అన్నాడు దేవుడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్తలు అంటే ప్రవచనాలు చెప్పేవాడే కాదు, ప్రవక్తలు అని అంటే ఏదో గొప్పలకే కాదు. ప్రవక్త అంటే దేవుడు అంటున్నాడు వారి శ్రమను అనుభవిస్తూ ఉన్నారు, వారు ఓపిక కలిగి ఉన్నారు ఎలాంటి శ్రమలోనైనా. అలాంటి ప్రవక్తలు ఒకవేళ మీకు కనిపిస్తే వారిని మీ జీవితాల్లో మీకు మాదిరిగా పెట్టుకోండి అన్నాడు. ఎవరు చెప్పారు? యాకోబు తన పత్రికలో రాశాడు, పెట్టుకోండి వారిని మాదిరిగా. అలాంటి ఓపిక కలిగిన ప్రవక్తలు ఎవరైనా కనిపిస్తే మీకు మాదిరిగా పెట్టుకోండి, వాళ్ళని రోల్ మోడల్గా తీసుకోండి వారిని. అలాంటి వారిలో యోబు అనేటువంటి ఒక ప్రవక్త గురించి మీరు విన్నారు కదా. యోబు ఎంతగా సహించుకున్నాడో చూడండి. ఎంతమంది ఎన్ని మాటలన్నా ప్రభువు నమ్ముకున్నందుకు, ప్రభు విషయంలో యథార్థత కలిగి ఉన్నందుకు, ప్రభు విషయంలో విశ్వాసం కలిగి ఉన్నందుకు యోబుకు ఎదురైనటువంటి శ్రమలు, యోబుకు ఎదురైనటువంటి అవమానాలు, యోబుకు ఎదురైనటువంటి దూషణ మాటలలో యోబు అనేటువంటి ప్రవక్త శ్రమని అనుభవించాడు. ఏమనుభవించాడు యోబు? శ్రమను అనుభవించాడు. ఎంతటి శ్రమను అనుభవించాడు? ఒళ్ళంతా కుళ్ళిపోయింది, మానసికంగా వేదనతో నిండిపోయింది, కన్నీరు ఏరులై పారి కన్నీరు కూడా రానంతగా మారిపోయింది. బూడిదలో కూర్చుని ఇక ఏడ్చునకు ఓపిక లేనంతగా ఉన్నాడు. గోక్కోవడానికి గోళ్ళు కూడా లేనంత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఎంత శ్రమ యోబుకు వచ్చినప్పటికీ కూడానే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక, హల్లెలూయా అని చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడు? యెహోవా నామమునకు ఇక్కడ ఏమని రాయబడి ఉన్నది? ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలు ఏమని బోధించారు? ఇదిగో ఈ శ్రమ ఇచ్చిన నా ప్రభువుకి మహిమ కలుగునగాక, ఈ శ్రమనిచ్చినటువంటి నా ప్రభువుకి స్తుతి కలుగునగాక అని ప్రభు నామాన్ని బోధించారు వాళ్ళు. ప్రభు నామాన్ని వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు దేవుని యొక్క లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అలాంటి ప్రవక్తలు యోబు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఆలోచించండి. అబ్రహాము లాంటి వారు ప్రవక్తలు ఎవరైనా ఈ కాలంలో ఉన్నారేమో ఆలోచించండి. వారు కూడా మానవులే. అబ్రహాము ఒక మానవుడే. మోషే కూడా ఎంత సహించుకున్నాడో, ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా తిరస్కారం చేసినా, ఎంతగా బాధించినా, ఎన్నిసార్లు తిరగబడ్డా, ఎన్ని రకాలుగా బాధించినప్పటికీ కూడానే మోషే తన సాత్వికమును కాపాడుకోగలిగాడు. మోషే ఆ ప్రజలను సహించుకుంటున్నాడు, వారి మాటలు సహించుకుంటున్నాడు. వారందరూ ఒక్కసారి గొల్లున మాకు నీరు లేదని, ఆహారం లేదని, మమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చావు, మమ్మల్ని ఎందుకు చంపడానికి అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు కూడా మోషే సాత్వికుడిగా మాట్లాడకుండా మౌనముగా ఉండి సహించుకున్నాడు. అలాంటి మోషే లాంటి ఒక ప్రవక్త ఎవరైనా ఉంటే, ఈ కాలంలో ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, వారిని మీరు మాదిరిగా పెట్టుకోండి. ఒక యోబులాగా శ్రమలు అనిపిస్తున్నటువంటి ప్రవక్త ఎవరైనా ఉంటే, శరీరం అంతా కుళ్ళిపోయి ఉండొచ్చు కానీ అతడు యథార్థవంతుడే. యోబులాగా సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి వాడై ఉండొచ్చు కానీ అతడు ఒక నీతిమంతుడే, ఒక యథార్థవంతుడే, ఒక ప్రవక్తే. ప్రవక్త అంటే ఏదో ఆర్భాటాలు, ప్రగల్భాలు మాత్రమే కాదు. దేవుడు అంటున్నాడు ఒక ప్రవక్త యోబులా కూడా ఉంటాడు, ఒక ప్రవక్త అబ్రహాములా కూడా ఉంటాడు, ఒక ప్రవక్త ఒక మోషేలాగా కూడా ఉంటాడు, సాత్వికుడిగా ఉంటాడు. ఏదో ఒక గట్టి అరిసేన అవసరం లేదు. ఏమీ మాట్లాడినటువంటి, నోరు తిరగలేనటువంటి ఒక వాడిగా కూడా ప్రవక్తగా దేవుడు నియమించుకుంటాడు. ఆయన
ఒక ప్రవక్త అంటే ఏదో పెద్దవాడే అవసరం లేదు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను బాలుడినే అంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రవక్తగా నియమించాను అన్నాడు ఆయన. బాలురులో కూడా ప్రవక్తలు ఉండొచ్చు. అన్ని పోగొట్టుకున్నటువంటి వారిలో, యోబు లాంటి వారిలో కూడా ప్రవక్తలు ఉండొచ్చు. సాత్వికులుగా ఏం మాట్లాడి నోరు తిరిగిన వాళ్ళు కూడా ప్రవక్తలు ఉండొచ్చు. ప్రవక్తల ఫలాలను మీరు ఎదురు చూడండి. ప్రవక్తల యొక్క ఫలాలు ఎలా ఉన్నాయంటే, వారి శ్రమ అనుభవాల్లో వారు ఎలా ఉన్నారంటే యోబు వలె ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఓపికను చూస్తే వాళ్ళు ఒక అబ్రహాము వలె ఉన్నారు. వారు ఓపికను చూస్తే ఒక మోషే వలె ఉన్నారు. అలాంటి ఓర్చుకోగలిగిన మనస్సు, అలాంటి ఓపిక కలిగినటువంటి వారు ఎవరైనా మీ జీవితాల్లో మీకు ఎదురవుతే, అలాంటి సేవకులు ఎదురవుతే, అలాంటి వారిని దేవుడు యాకోబు పత్రిక ద్వారా ఏమని రాస్తూ ఉన్నాడంటే, వారిని మీరు ఏం చేయమనడం, మాదిరిగా పెట్టుకోనండి. వారిని మీరు మాదిరిగా పెట్టుకోనండి. నేను బాగా వాక్యం చెప్పానని మీరు మాదిరిగా పెట్టుకోవడం కాదు. నేనేదో మీకు తెలియని మర్మాలు చెప్పానని మాదిరిగా పెట్టుకోవడం కాదు. నాలో యోబు లాంటి సహనము ఒకవేళ మీలో కనిపిస్తే, మోషే లాంటి సాత్వికం నాలో మీకు కనిపిస్తే, అబ్రహాము లాంటి విశ్వాసం మీకు కనిపిస్తే, అలాంటి ఓపిక కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు కనిపిస్తే, అలాంటి సేవకులని మీరు మాదిరిగా పెట్టుకోనండి అని దేవుడే మాట్లాడుతున్నాడు యాకోబు పత్రిక ద్వారా.